హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ సో ఫైనల్లీ కన్నప్ప ట్రైలర్ అయితే వచ్చేసింది. సో అస్సలు లీడ్ చేయకుండా వెంటనే రియాక్ట్ అయిపోదాం. Let's dive into the video. Oh, ఓ snake. వాయులింగం కోసం తిన్నడిని ఆడి గూడాన్ని అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గుల చూపు పడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడడానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. Oh, ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివుణ్ణి రాయంటావా? రాయని రాయనక ఏమంటారు నెమల్ రాణి? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, nice. పెద్దల మాటకు విలువ ఇవ్వనోడికి ఈ కూడెంలో చోటు లేదు. ముందా రాయిని తీసుకెళ్లి అడవిలో పడేస్తే గానీ నీకు పిచ్చి తగ్గదు. తప్పు మావా, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటి నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. Hey, Akshay Kumar voice, ah? రుద్రా, ఎవరు నువ్వు? Hey, ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? విద్యలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయా, వెళ్ళిక్క నుంచే. నేనింక నిన్ను వదలను. ఇది నా ఆన, తిన్నడి ఆన. శివలీల. వావ్, నైస్ ఎండింగ్. nice. Yes. చాలా పెద్ద ఉంది ట్రైలర్, చాలా చూపించారు ట్రైలర్. అంటే కంప్లీట్ ఒక డ్రామాని కవర్ చేసారు. ఎండింగ్ లో ఎమోషనల్ గా డివోషన్ బాగా కలిపారు. ఎస్ ఎస్ బాగుంది. టీజర్ 1 నుండి టీజర్ 2 నుండి ట్రైలర్ కట్ వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ అయింది కదా. చాలా అసలు అసలు- అంటే ఉమ్, ట్రైలర్ లో ఉన్న ఎలిమెంట్స్ కాదు, ట్రైలర్ కట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, మంచిగా. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎడిటింగ్ అసలు- బాగుంది ట్రైలర్ కట్ ది. మ్యూజిక్ మెచ్చుకోవాలి, అసలు చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. సినిమాటిక్ క్వాలిటీ ఇప్పుడు కొంచెం ఆ లొకేషన్స్ కానీ మళ్ళా టూ మచ్ సాచురేషన్ ఉండే టీజర్ 1 లా. టీజర్ 2 కి చాలా బెటర్ అయింది, ఇప్పుడు మంచిగా ఉంది చెప్పాలంటే. గ్రేడింగ్ పరంగా అసలు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. Yes. ఇప్పుడు అసలైన సినిమాటిక్ గ్రేడింగ్ అనిపిస్తుంది. ఉమ్, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు. మెయిన్గా అసలు స్టోరీ నరేషన్ కానీ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ కానీ చాలా బాగా చూపించారు ఇందులో. డైలాగ్స్, డ్రామా అంతా బాగుంది. అండ్ డబ్బింగ్ కూడా అక్షయ్ కుమార్ ఇంకా మోహన్ లాల్ గారు ఆయననే చెప్పినట్టు. మ్మ్. అంటే కొంచెం ఏఐ ఏదైనా వాడినట్టు అదే అనిపించింది. అని వాడినట్టు. మ్మ్. కొంచెం కొంచెం అట్లా అనిపించింది. చేసినట్టున్నారు వాయిస్ సెట్టింగ్స్ ఏమన్నా కానీ, వాళ్ళే ఇచ్చినట్టున్నారు. అదే అదే అండ్ ప్రభాస్ రోల్ కూడా చాలా, అంటే ఏమంటారు, ఇంపార్టెంట్ రోల్ లాగా కనిపించింది. మంచి elevation ఉంది. ఎలివేషన్ అని ఆ లెంతీ డైలాగ్స్ కానీ దాంతో ఏమర్థమవుతుంది అంటే ఆయన డైలాగ్ కూడా ఉంది కదా, పెద్దోళ్ళకే నేను పెద్దోడిని అన్నట్టు. ఆన్నే అసలు ఇంపార్టెన్స్ అర్థమైపోతుంది క్యారెక్టర్ది. ప్రభాస్ మన రుద్ర క్యారెక్టర్ వల్లనే తిన్నడి నుంచి కన్నప్ప అవుతాడేమో. అవును. ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు క్యారెక్టర్ వల్ల. సో యాజ్ ఏ ఆడియన్గా నార్మల్ మూవీ ఆడియన్ లాగా చూసుకుంటే సినిమాటిక్ వైజ్ అంతా మంచిగా ఉంది, బాగుంది. ఇట్స్ నైస్. యాజ్ అ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా ఇప్పుడు చూసుకుంటే మనం కొన్ని షార్ట్స్ని విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ చేయొచ్చు యాక్చువల్లీ. సో మన ఆడియన్స్కి ఎలాగో చాలా ఇంట్రెస్ట్ కదా ఇలాంటి వాటిలో. సో అవును. చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇక మన ప్రభాస్ నుంచి స్టార్ట్ చేద్దాం ఏదైనా కూడా. ఈ షాట్లో అసలు
అంటే క్యారెక్టర్స్ మీద మంచిగా స్టూడియో లైటింగ్ లాగా కనిపిస్తుంది. మేబీ మూన్ లైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ పైనుండి మంచిగా బ్రైట్ లైటింగ్ పడుతుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, స్కై చూసుకుంటే, కింద గ్రౌండ్ చూసుకుంటే ఎక్కడా లైటింగ్ కనిపించట్లేదు. అవును. పిచ్ డార్క్ ఉంది వెనక. వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ మౌంటైన్స్ వాష్ అవుట్ అయిపోయినాయి కదా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ గా గడ్డి అది ఇది తెలుస్తుంది, అక్కడ ఏం మొత్తం వాష్ అవుట్ అయిపోయింది. అండ్ మెయిన్ గా క్యారెక్టర్స్ కింద సెట్ గ్రాస్ అదంతా లైటింగ్ చూసుకుంటే ఒక స్టూడియోలో సెట్ వేసి గ్రీన్ స్క్రీన్ పెట్టి తీసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రాస్ ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి తర్వాత ఉన్న బ్యాక్గ్రౌండ్ కి క్లియర్ లైన్ తెలుస్తుంది. దీని తర్వాత ఇక సీజీ అన్నట్టు. ఆ లైటింగ్ కొంచెం ప్రాపర్ గా మ్యాచ్ చేయాలి ఇంకా క్యారెక్టర్స్ కి ఇంకా బ్యాక్గ్రౌండ్ కి. ఎంత లైట్ ఉన్నా మనకి మూవీస్ లో పిచ్ డార్క్ చూపియరు యాక్చువల్లీ నైట్ టైం, ఎందుకంటే ఇట్లా ఆడుకు కనిపిస్తుంది కాబట్టి. అవును, ఎందుకంటే కొంచెం స్కై తెలుస్తుంటది మనకి వెనకాల. యాక్చువల్గా అదే మాస్కింగ్ ప్రాబ్లం ఉంది దీనిలో, ఎందుకంటే ఇప్పుడు దీనికి మధ్యలో ఒక వైట్ కలర్ లైన్ వస్తుంది డిఫరెన్షియేటింగ్. మన టీజర్ 2 లా పార్వతి శివుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక బ్లాక్ అవుట్ లైన్ ఉండే, దానివల్ల మాస్కింగ్ మంచిగా అనిపించలేదు. ఇలా కూడా సేమ్ వైట్ ఒక అవుట్ లైన్ కనిపిస్తుంది ఈ వెపన్ కి, ఈ స్టిక్లకి, మళ్ళీ క్యారెక్టర్స్ కి. సో అదే అంత ప్రాపర్ బ్లెండ్ లేదన్న అన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు క్యారెక్టర్స్ మీద అంత లైటింగ్ ఉన్నప్పుడు నీకు స్కైలో లైట్ ఉండాలి కదా. అంటే మూన్ అన్న అట్లీస్ట్ కనిపిస్తే ఆ చుట్టుపక్కల స్కైని కొంచెం బ్లూష్గా ఆ లైటింగ్ పెడితే అట్లీస్ట్ మ్యాచ్ అయ్యేది. ఎందుకంటే మూన్ లైట్ క్యారెక్టర్స్ మీద ఉన్నప్పుడు మౌంటైన్స్ మీద కూడా పడతాయి ఆబ్వియస్లీ. బేసిక్ గా ఈ ట్రైలర్ మొత్తంలో నైట్ షాట్స్ ఉంటాయి కదా, నైట్ జరిగే సీన్స్ కానీ అవన్నీ ఎట్లున్నాయంటే డే నుంచి నైట్ కి కన్వర్ట్ చేస్తారు. ఆ గ్రేడింగ్ ఎందుకో ప్రాపర్ గా లేదు. తిన్నెడ్ క్యారెక్టర్ది ఒక నైట్ షాట్ ఉంటుంది ముందు, సో అక్కడ మనకి స్కైలో క్లౌడ్స్ అనేవి క్లియర్గా కనిపిస్తుంటాయి. అది ఈవినింగ్ టు నైట్ టైం అన్నమాట. సో అట్లనే ఇందులో కూడా క్లౌడ్స్ కనిపించింటే మేబీ బాగుంటుండే రియలిస్టిక్ ఫీల్గా. సో ప్రభాస్ ఎప్పుడైతే వస్తాడో అది మేజర్ టర్నింగ్ పాయింట్ ఉండొచ్చు స్టోరీ మొత్తంలో. అంటే ఒక మంచి ప్లాట్ ఏమో ఇది. సో అట్లాంటి మెయిన్ ప్లాట్ ప్రభాస్ ఉన్నప్పుడు ఇట్లాంటి అవుట్పుట్ బాగాలేదు. ఇంకా చాలా బెటర్గా వేయాలి ప్రభాస్ ఉన్న షార్ట్స్, ఇంకా చాలా బెటర్ అవుట్పుట్ రావాలి. ఎందుకంటే 2 వీక్స్ ఉంది, ఇంకా చూసి మంచిగా చేస్తే ఆ బ్లెండ్ ఆ లైటింగ్ ప్రాపర్గా కరెక్షన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రభాస్ వచ్చినప్పుడు ఒక ఫుల్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు క్లోజ్అప్ షాట్లు ఉన్నప్పుడు ఏం కాదు, ఇట్లా వైడ్ యాంగిల్ షాట్లు ఉన్నప్పుడు తెలిసిపోతుంది. సో దీని తర్వాతనే 2-3 క్లోజ్అప్ షాట్స్ పడ్డాయి. అక్కడ క్లియర్ గా మంచిగా ఫేస్ మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ షాట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ షాట్ నాకు ఇందులో ఆ స్నేక్ సీజీ ఉంది, కానీ ఎంత మంచి బ్లెండ్ చేసిరంటే, ఎందుకంటే అది క్లోజ్అప్ షాట్ కదా. సో అంత క్లోజ్అప్ షాట్ లో కూడా చాలా రియలిస్టిక్ ఉంది ఆ స్నేక్ సీజీ అని తెలియకుండా. స్నేక్ మీద డీటెయిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆ వెట్ ఫీలింగ్ ఉంటుంది స్నేక్ మీద ఎప్పుడైనా, అది చాలా బాగా చేసారు. యాక్చువల్లీ అది చాలా కష్టం చేయడం, అంత పర్ఫెక్ట్ గా రావడం కూడా ఎఫర్ట్ అయితే పెట్టిరు. చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ షాట్ లో మనం చూసుకుంటే ఇది ఒక ఎస్టాబ్లిషింగ్ షాట్ లాగా ఉంది ఒక విలేజ్ ది. సో ఇందులో హట్స్ అన్ని చూసుకుంటే దూరం ఉన్న హట్స్ ఏమో ఒక కలర్ టోన్లు ఉన్నాయి, అండ్ దగ్గరున్న హట్స్ మాత్రం వేరే కలర్ టోన్ లో కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం ఎక్స్పోజర్ వైజ్ అండ్ బ్రైట్నెస్ వైజ్ కానీ కొంచెం లైట్ అప్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో దాని వల్ల ఎందుకో డీటెయిల్స్ వాష్ అవుట్ అయినట్టు అనిపిస్తుంది. దాని మీద కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల కన్ను అటే పోతుంది అనమాట. ఆడ షాడోస్ పడి కొంచెం కలర్ డిఫరెంట్ గా అనిపిస్తుందేమో నాకు తెలిసి. మరి దూరం ఉన్న హట్స్ కి చూడాలి, ఇది కొంచెం టోన్ డౌన్ చేయాలేమో ఈ హట్స్ ని. అవును, టోన్ డౌన్ చేయొచ్చు, లేదంటే కలర్ వేరియేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫోకస్ కూడా. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇవి కొంచెం డీఫోకస్ అంటే బ్లర్ ఉన్నాయి, ఇవి మాత్రం కొంచెం క్లియర్ గా ఉన్నాయి కొన్ని. అవును, ఇప్పుడు ఇందులో మనకి మోషన్ బ్లర్ కనిపిస్తుంది, మూవ్మెంట్ ఉంది అందువల్ల. కాకపోతే ఈ ఎక్కడైతే మోషన్ బ్లర్ ఉందో అక్కడ కొన్ని హట్స్ బ్లర్ అయి ఉన్నాయి, 1-2 హైలైట్ అవుతున్నాయి. సో దానివల్ల కొంచెం ఫోకస్ దాని మీదకి వెళ్తుంది. అవును, ఇది యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, షార్ట్ లా నడుస్తుంది కానీ టైం ఉంటే చేయొచ్చు అంతే. అదే 2-3 సెకండ్స్ షార్ట్ ఏమో మెయిన్గా అంతే. ఏదైనా షార్ట్ ఇంపార్టెన్స్ దాని డ్యూరేషన్ బట్టే ఉంటుంది. సో ఈ షార్ట్లో మెయిన్గా అదే, అంటే క్యారెక్టర్ ముందర ఉన్న క్యారెక్టర్ కానీ బ్యాక్గ్రౌండ్తో కానీ ఎందుకో మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తలే. మేబీ బ్యాక్గ్రౌండ్ డీఫోకస్ చేయకపోవడం వల్లనో లేకపోతే ఎక్కువ డీటెయిల్గా కనిపిస్తున్నందుకేమో కానీ క్యారెక్టర్ మీద ఫోకస్ వెళ్ళట్లే, బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్తుంది. అండ్ క్యారెక్టర్ కి బ్యాక్గ్రౌండ్ కి కొంచెం బ్లెండ్ కూడా కొంచెం అంటే అంత ప్రాపర్ బ్లెండ్ లేదనమాట. ఏదో బ్యాక్గ్రౌండ్ ఇట్లా స్కేల్ అప్ చేసి పెట్టేసిరేమో, ప్రపోర్షన్ వైజ్ కూడా కొంచెం ఆడుకు కనిపిస్తుంది అది. అదే కదా, దానివల్ల ఫోకస్ క్యారెక్టర్ మీదకి వెళ్ళట్లే, ఎందుకో బ్యాక్గ్రౌండ్ మీదకే వెళ్తుంది. కొంచెం బ్లర్ చేసిన సెట్ అవుతుంది, లేదంటే కొంచెం స్కేల్ డౌన్ చేసిన సెట్ అవుతుంది.
డీటెయిల్స్ తగ్గియడం వల్లనైనా బ్లాక్స్ తగ్గించినా సెట్ అయిపోవచ్చు. యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి చూసుకుంటే క్రౌడ్ అంతా మంచిగా లేకుండా టీజర్ 1లా, 2లా ఇలా కొంచెం మంచిగా సెట్ చేసిర్రు ఓవరాల్‌గా. ఏదో భారీ క్రౌడ్ ఉన్నట్టు తెలుస్తుంది. మెయిన్‌గా మనం ముందు కూడా చెప్పినట్టు వీళ్ళ దగ్గర ఎవరైతే రియల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే. సో దానివల్ల సీజీ క్రౌడ్ అనేది ఎక్కువ ఉండే. సో దానివల్ల తెలిసిపోతుండే. ఇంకొకటి వేరియేషన్స్ కూడా తక్కువ ఉండడం వల్ల ఈజీగా తెలిసిపోతుండే అనమాట ఇదంతా సీజీ అని చెప్పి. సో ఇక్కడ కొంచెం బాగా బ్లెండ్ చేసిర్రు. కాకపోతే ఎందుకో స్కై ఉన్న లైటింగ్‌కి, క్రౌడ్‌కున్న లైటింగ్‌కి మ్యాచ్ అవుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే స్కై పైన అంతా చాలా బ్రైట్‌గా డే టైమ్ లాగా కనిపిస్తుంది. కానీ కిందికి వచ్చేసరికి కొంచెం ఈవినింగ్, నైట్ టైమ్ లాగా అనిపిస్తుంది. యెస్. యెస్. అంతే యాక్చువల్ క్రౌడ్ డిస్ట్రిబ్యూషన్ మంచిగానే ఉంది. జస్ట్ లైటింగ్ ఒక్కటి సెట్ చేస్తే సరిపోతుంది. ఏదో ఇన్‌కంప్లీట్ షాట్ లెక్క ఉంది అంతే. సో ఇదే షాట్ మనం ఫస్ట్ టీజర్‌లో చూసినాము, సెకండ్ టీజర్‌లో చూసినాము అండ్ ఇప్పుడు ట్రైలర్‌లో కూడా చూస్తున్నాము. అంటే సేమ్ షాట్ కాదు బట్ సిమిలర్ సీక్వెన్స్. ఇదేదో చిన్న ఫైట్ సీక్వెన్స్ లాగా ఉంది. సో మనం ఫస్ట్ టీజర్‌లో చూసుకున్నట్టయితే క్రౌడ్ అంతా కొంచెం ఇర్రెగ్యులర్‌గా, ఇంప్రపోర్షన్‌గా పెట్టిండే ప్లేస్‌మెంట్ అంతా. ఇష్టం ఉన్నట్టు కొంచెం చిన్నగా, పెద్దగా, దూరం, వెనక అంతా ఇష్టం ఉన్నట్టు పెట్టిండే. సెకండ్ టీజర్‌కి వచ్చేసి స్కేలింగ్ ప్రపోర్షన్ బాలేకుండే అస్సలు టీజర్ 1లా క్రౌడ్‌ది. టీజర్ 2కి వచ్చేసరికి కొంచెం ఇంప్రూవ్ చేసిర్రు. అంటే ప్రపోర్షన్ వైజ్ గానీ, స్కేలింగ్ వైజ్ గానీ డీసెంట్ ఉండే ఫస్ట్ దానికంటే. ఫస్ట్ దానికన్నా ఇంప్రూవ్ చేసిండే. కానీ ప్లేస్‌మెంట్ కొంచెం ఆడు ఉండే సెకండ్ టీజర్‌లో కూడా. బట్ ఇప్పటికి వచ్చేసరికి ఇంకా తగ్గించేసారు క్రౌడ్ విచ్ ఇస్ బెటర్. కాకపోతే ఆ షాట్లో కూడా తగ్గించి ఉంటే కొంచెం కంటిన్యూటీ ఉంటుంది. ఎందుకంటే అది కొంచెం క్లోజ్అప్ ఉంటుంది షార్ట్. ఇది కొంచెం వైడ్ ఉంది, వైడ్ యాంగిల్ షాట్ లెక్క ఉంది. ఇలా కొంచెం క్రౌడ్ చాలా తక్కువ అనిపిస్తారు. ఇలా సేమ్ క్రౌడ్ మెయింటైన్ చేస్తే కంటిన్యూటీ ప్రాపర్గా ఉంటుంది. సో మేజర్గా అయితే ఓవరాల్గా ఈ షాట్ మాత్రం డీసెంట్ అవుట్పుట్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ కంపేర్ చేస్తే బాగా చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇప్పుడు ఇది డీసెంట్ గా అనిపిస్తుంది కదా ఫస్ట్ టీజర్ కంటే. అవును, లొకేషన్ చాలా బాగుంది, చాలా బెటర్ ఉన్నది. ఈ లొకేషన్ టూ మచ్ సాచురేటెడ్ ఉండే ఫస్ట్ టీజర్ లో. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది, ఒక సినిమాటిక్ క్వాలిటీ లెక్క అనిపిస్తుంది ఇప్పుడు. మెయిన్ గా అదే ఒక్క గ్రేడింగ్ సెట్ చేస్తే చాలా వరకు సెట్ అయిపోతుంది షార్ట్స్ అన్ని విజువల్ గా. అది డిఐలో చూసుకోవాలి అవి. ఈ షాట్ లో లైటింగ్, నేచర్, ఆ ఉన్న లొకేషన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. కొన్ని షిలోవేట్ షాట్స్ ఉన్నాయి చూడు, మస్తు ఉన్నాయి అసలు. వార్ సీక్వెన్స్ లో కూడా 2-3 షాట్స్ ఉన్నాయి, క్రేజీ ఉన్నాయి అవి. అవును, చాలా క్రేజీ ఉన్నాయి అవి కూడా. షిలోవేట్ షాట్స్ మంచి బ్రైట్ ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ తోటి చాలా బాగున్నాయి అవి షాట్స్. ఇందులో మంచిగా అంటే స్కై అంత సటిల్గా ఉంది, మౌంటైన్ సటిల్గా ఉంది, ఆ లొకేషన్ వల్ల కొంచెం ఫాగీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంత బాగుంది ఇది. ఈ షాట్ మంచిగా బ్యాలెన్స్డ్ ఉంది, ప్రపోర్షన్స్ కూడా అన్ని కరెక్ట్ ఉన్నాయి, కలర్ టోన్స్ కూడా అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. ఈసారి మాస్కింగ్ కూడా కొంచెం బాగుంది ఫ్రేమ్ లా. ఎందుకంటే లాస్ట్ టైం క్యారెక్టర్ కి అవుట్ లైన్ ఇట్లా డార్క్ అవుట్ లైన్స్ ఉండే, ఇప్పుడు ఏం లేవు, క్లీన్ ఉంది ఫుల్. ఇప్పుడు కొంచెం బ్లెండ్ కూడా ప్రాపర్ గా ఉంది. ఈ చెట్లు కూడా మంచిగా పెట్టారు బ్యాక్గ్రౌండ్ లో. ఆ గోల్డెన్ ఆర్ ఒకటి ఉంటుంది చూడు, ఇట్లా మంచిగా అట్లా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా. ఇదే షాట్ అంటే ఇదే కైలాసం ఇంకో షాట్ లో కొంచెం బాగాలేదు. సేమ్ కైలాసం, సేమ్ మౌంటైన్స్, సేమ్ క్యారెక్టర్. ఇప్పుడు ఏమైందో నాకు అర్థం కాలేదు ఇక్కడ. డిఫరెంట్ అవుట్పుట్. అంటే గాడ్ కొంచెం పెద్దగా అయినట్టు చూపిద్దాం అనుకోరు, ఇలా చూపించాం అనుకున్నారు. మేబీ అంటే అది ఈవినింగ్ గోల్డెన్ అవర్ టైం లాగా ఉండే, తర్వాత కొంచెం నైట్ టైం చేద్దాం అనుకున్నారు అనుకుంటా. బట్ ఎందుకో అది లైటింగ్ కానీ, మూడ్ కానీ, ఎందుకో గ్రేట్ కానీ కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. లైటింగ్ ఒకటి, ప్రపోర్షన్ ఒకటి, రెండే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. మెయిన్ ప్రపోర్షన్ కూడా. ఎందుకంటే క్యారెక్టర్ మీద చూసుకుంటే నీకు బ్రైట్ లైట్ కొడుతుంది రైట్ సైడ్ నుండి, బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడా లేదు. అంటే ఈ మౌంటైన్స్ మీదనేమో లెఫ్ట్ సైడ్ నుంచి లైట్ పడి రైట్ సైడ్ లో షాడోస్ ఉన్నాయి కింద. కానీ క్యారెక్టర్ కి ఏమో రైట్ సైడ్ నుంచి లైట్ పడుతుంది. కొంచెం బ్లెండ్ అయితే లేదు ప్రాపర్, ఇందాక ఉన్నంత మంచిగా ఇప్పుడు లేదు. అంటే స్కై లో ఇంత ఆరెంజ్ ఉంది, బట్ ఇక్కడ ఎక్కడ ఆరెంజ్ లేదు. అంటే క్రియేటివ్ గా వాళ్ళు ఏం ఆలోచించారో తెలియదు కానీ కొంచెం బేసిక్ లైటింగ్ లాజిక్ ప్రకారం అయితే లేదు మరి. అంటే లైటింగ్ ప్రాపర్ ఉంటే సెట్ అవుతుంది క్యారెక్టర్ మీద, బ్యాక్గ్రౌండ్ మీద. మౌంటైన్స్ మీద చూసుకుంటే ఎక్కడ మనకి షార్ప్ హైలైట్స్ కానీ, షార్ప్ లైటింగ్ కానీ ఏడలేదు. బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే నీకు షార్ప్ హైలైట్స్ కానీ, లైటింగ్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్. ఇందాక షాట్ లో చూసుకుంటే చాలా సటిల్ గా ఉండే, మనకి స్కై సటిల్ గా ఉండే, మౌంటైన్స్ మీద కూడా సటిల్ గా ఉండే,
కొంచెం ఫాగీ బ్యాక్గ్రౌండ్ ఉండే, అది చాలా బ్యాలెన్స్డ్గా ఉండే. ఇక్కడ ఆ బ్యాలెన్స్ కనిపిస్తలేదు అంతే. సో మనం విఎఫ్ఎక్స్ గురించి ఇంత మాట్లాడుకున్నాం. ఎండ్ ఆఫ్ ద డే విఎఫ్ఎక్స్ కూడా మూవీలో ఒక యాడ్ ఆన్ లాంటిది. అంటే మూవీ ఇప్పుడు పుష్పలో చూసినాం మనం, విఎఫ్ఎక్స్ చాలా ఆడుగా ఉంటుంది కొన్ని షార్ట్స్లలో, మంచిగా ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఎట్లుండాలంటే ఎంగేజింగ్ ఉండాలి. మూవీ ప్రెజెంటేషన్ వైజ్ చాలా బాగుండాలి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఎమోషన్స్, డ్రామా ఇవన్నీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు తీస్తే దాన్ని ఎవరు ఆపలేరు. విఎఫ్ఎక్స్ ఎట్లున్నా కూడా, నార్మల్గా ఉన్నా, యావరేజ్ ఉన్నా, బాగున్నా కూడా, ఈ కీ పాయింట్స్ అన్నీ వాళ్ళు మంచిగా తీస్తే మనకు కనెక్ట్ అయ్యేటట్టు చాలా మంచిగా ఉంటుంది. అసలు విఎఫ్ఎక్స్ మీద కళ్ళు పడకుండా, అసలు అటెన్షన్ విఎఫ్ఎక్స్ మీద పోకుండా ఒక ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేయగలిగితే అంతే చాలు. రాజమౌళి ఎట్లా చేస్తాడు, ఎమోషన్ తోటి చాలా అటెన్షన్ గ్రాప్ చేస్తాడు. విఎఫ్ఎక్స్ వైపు పోకుండా ఆడియన్స్ అటెన్షన్ మొత్తం ఆ క్యారెక్టర్స్ మీదనే ఉండేటట్టు చూసుకుంటాడు. ఒక ఎంగేజ్మెంట్ పాయింట్ ఉంటుంది అనమాట, క్యారెక్టర్స్ మీదనే ఉంటాం మనం, అటు ఇటు అస్సలు చూడం. అట్లా ప్రెజెంటేషన్ అట్లా ఉండాలి. అది అట్లా ఉంటే చాలా బాగుంటుంది ఏ మూవీ అయినా ఎండ్ ఆఫ్ ద డే. సో ఎలాగో ఇందులో ఇంత పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉన్నారు కాబట్టి, సో మనకు యాక్టింగ్ వైజ్ కానీ కాస్టింగ్ వైజ్ కానీ ఎలాంటి లోటు లేదు. సో వాళ్ళతో జస్ట్ ఆ ఎమోషన్ని కానీ ఆ డ్రామాని కానీ పండించగలిగితే, ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలు. 3 hours ప్లస్ ఉంది రన్ టైం మూవీది. త్రూ అవుట్ ద మూవీ ఒక ఎంగేజ్మెంట్ ఉంటే చాలు మూవీలో. ఎస్. సో ఇది గైస్ మేము ట్రైలర్లో అబ్జర్వ్ చేసింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీరు కన్నప్పలో ఎవరి క్యారెక్టర్ కోసం ఎక్కువ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బాయ్ బాయ్. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.